భారత్ టుడే 24/7 న్యూస్ కి స్వాగతం. జగిత్యాలలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 5 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జకుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేష్, సంపత్ కుమార్, స్వామి, బుర్ర రాజేందర్ గా గుర్తించి వారిని రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. కలమడుగు గ్రామం జొన్నారం మండలం మంచిర్యాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. One minute, sir. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో గత నెల ఒక తిప్పనపేట గ్రామంలో ఒక మోసగి దొంగతనం. దానికంటే ముందు సారంగపూర్లో డిసెంబర్ నెలలో ఒక మోటార్ సైకిల్. దీని మీద ఏంటంటే మన కేసు నమోదు చేసుకుని పరిశోధన చేపట్టి ఓఎల్సీ గారు సదాకర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మరియు ఓఎల్సీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక ఐడి పార్టీ ఏర్పాటు చేసి దీని మీద వర్కౌట్ చేసేందంటే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాకు కొన్ని క్లూస్ లభించినాయి. దాని ప్రకారం మేము వర్కౌట్ చేస్తే ఒక 5 దొంగల మూట, 5 దొంగల మూట ఈ ద్విచక్ర వాహనాలను మన దొంగిలించే ముఠాను మేము అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామస్తులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రైవేటు లేబరు అండ్ ప్రైవేట్ డ్రైవర్ వీళ్ళు జలసాలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తుంటే ఫస్ట్ జక్కుల గోపాల్ అంటారు కలమడుగు మండలం. వారికి ఒక సెకండ్ హ్యాండ్ క్రేటా కార్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఈ మిగతా 4 ఎవరు కూడా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళ సొంత యూటిలైజేషన్ సొంతంగా వాడుకోవడానికి ఏంటంటే ఈ ప్రతి వచ్చిన ప్రతిసారి ఒక 4 రావడం, రట్టు చేయడం, ఆ విలేజ్లలో ఎక్కడైతే బయట పార్క్ చేసిన వాహనాలు దొంగతనం చేసి ఇలా గుర్తుగా పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే తొందరలోనే వీళ్ళు ఈ ముఠాన్ని పట్టుకోగలిగారు. వీళ్ళ దగ్గర మొత్తం 5 బైకులు మరియు ఒక క్రేటా కారు. ఈ కారు ఏంటంటే నేరం చేయడంలో ఉపయోగించడానికి కారును కూడా సీజ్ చేసినాం. వీళ్ళు మన సారంగపూర్ మండలంలో 1 కేసు, జగిత్యాల రూరల్ కేసు, దండపల్లి మండలంలో 2 కేసులు మరియు కడెం మండలంలో 1 కేసు. మొత్తం 5 వాహనాలు పిలిచింది. 5 వాహనాలు కూడా వాళ్ళ దగ్గరనే మేము రికవర్ చేసినాము. వీటి వాళ్ళు ఎక్కడ అమ్ముకోలేదు, వాళ్ళ సొంతాన్ని యూటిలైజేషన్లో పెట్టుకున్నారు. దొంగలను కూడా 4 తీసుకొని ఇవాళ మేము